అన్నట్టు వేళ్ళనేది మనం ఆత్మగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా అయితే వేళ్ళని పైకి తీశారు మళ్ళీ ఎప్పుడైతే సమయం అనుకూలిస్తుందో మట్టిలో పెట్టారు. అలాగా ప్రస్తుతం నీ వేళ్ళు తీస్తున్నారు అంటే నీ శరీరాన్ని మార్చేసి మళ్ళీ ఇంకొక శరీరంలో, మంచి శరీరంలో, ఇలా అయితే కొత్త చిగుళ్ళు వస్తాయని చెప్తున్నారు కదా, అలాగా కొత్త శరీరంలోకి ప్రవేశపెట్టి నిన్ను మళ్ళా పుట్టించడానికి ఏమో తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ఘనకార్యాలు చేస్తావు కాబట్టి అని. ఇప్పటివరకు ఏం సాధించావు. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ శరీరం మారుతుంది అన్నా సరే ఏమి మన దృష్టిలో పెట్టుకోవాలట, ఇది శరీరం ఇప్పటివరకు ప్రతిదీ అంతే కదా, పుట్టేమో అంటే ఏదో బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వార్ధక్యం ఉంటుంది, ఆ తర్వాత క్షీణించడం ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా. అలాగా సరే ఒకసారి మనం పుట్టుకొచ్చాము అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన సమయం కూడా ఉంటుంది. అయితే వెళ్ళాలి అనేటప్పుడు భయం ఎవరు పడతాడంటే అజ్ఞానంలో ఉన్నవాడు పడతాడు. ఎందుకంటే వాడికి తెలియదు అసలు చనిపోవడం అనే విషయానికి ఎందుకు భయం వేస్తుంది అంటే అసలు చనిపోవడం అనేది ఏమిటో తెలియని వాడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానికి ఎప్పుడు అదో భయం, చావంటే భయం. కానీ జ్ఞాని ఎప్పుడు చావుకి ఎందుకు భయపడ్డా అంటే చావు లేదనే విషయం ఆయనకు బాగా తెలుసు. ఎవరికైతే శరీరం పోతుంది తప్పితే నాకేమీ అవ్వదు, ఆత్మగా నేను అలాగే నిలిచిపోతూ ఉంటాను. రెండోది ఏంటి, జీవితాంతం మనం ఏం పుణ్య కార్యాలు చేశామో దాని మీద కూడా మనకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి చనిపోయేటప్పుడు అంత భయపడడు, జ్ఞానాన్ని సంపాదించిన వాడు, లేకపోతే ఆధ్యాత్మికంలో ఉండి భగవంతుని పాదాలు పట్టుకునేవాడు. వాడే తెలుసు ఎంత అయితే అంత నేను చేయగలిగినంత పుణ్యం చేసే ఉన్నాను. సో భగవంతుడు అయితే ఇంకా మంచి యోనిలోకి ప్రవేశపెడతాడు, లేదు జనన మరణం లేని స్థితికి తీసుకెళ్తాడు, ఏదైనా ఇంకా మంచి చేస్తాడు. ఎందుకంటే ఉన్నంతకాలము ఆ శ్వాసని ఏదో నామజపానికో పూజా హోమాలకో వాడిందే తప్పితే ఎవరినన్నా కష్టపెట్టినవి కాదు కదా. అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ధైర్యం ఎంతలా ఉంటుందంటే ఇక్కడ ఎప్పుడైతే ఏంతో కేశవచంద్రసేనతో అన్నారో ఇద్దరు నవ్వేరు అంట. అంటే నువ్వు ఇప్పుడు శరీరం మార్చిపోతున్నావు అనగానే అజ్ఞానంలో ఉన్నాడు ఏం చేస్తాడు, విపరీతమైన భయపడిపోయి అయ్యో గురువుగారు అలా అన్నారంటే ఇంకా నేను వెళ్ళిపోయే స్థితి వచ్చిందా అంటాడు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళిద్దరూ నవ్వుకున్నారు. అంటే ఎలా అయితే ఒక మంచి బట్టలే అవుదాం, ఎంత ఖరీదైన బట్టలన్నీ వేసుకున్నాం, ఏదో జరిగింది గబుక్కుని చిరిగిపోయింది కాలింది ఏదో అయిందంటే ఇంకా అది పక్కన పడేస్తాం, దాన్ని పట్టుకుని లబోదిబో అని వేయడం కదా. ఎందుకంటే అది ఇంకా పర్వాలేదు, అది మార్చినందుకు మాత్రం నా శరీరానికి వచ్చే నష్టమేం లేదు. అలాగా ఎప్పుడైతే శరీరం మార్చేసామో నష్టమో లేదు, ఎందుకంటే ఆత్మ కదా ఉండేది. ఆ ఆత్మకి మనం జీవితాంతం ఏమిచ్చామో దాని ఫలితం కదా వస్తుంది. అందుకని కదా ప్రతి క్షణం నామం పట్టుకో అంటారు. నువ్వు ఇక్కడ ఎంత అన్యాయంగా సంపాదించి ఇంకో రకంగా సంపాదించి ఆ సంపాదనలో ఒక సూది కూడా వెళ్ళనప్పుడు నువ్వు ఏం తీసుకెళ్ళగలుగుతావు, అది కదా నువ్వు రెడీ చేసుకుని ఉంచుకోవాలి.